హాయ్ వివర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మనం యూట్యూబ్లో ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామండి. మనం ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తామో లేదంటే ఆల్రెడీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేసినటువంటి వీడియోస్కి వీడియో చివరన 5 to 20 seconds మధ్యలో ఎండ్ స్క్రీన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఎలాగనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మరి ఈ ఎండ్ స్క్రీన్ వల్ల యూజ్ ఏంటంటే ఎవరైతే వ్యూవర్ వీడియోని చివరి వరకు చూశాడో చివరి వరకు చూస్తున్నప్పుడు 5 to 20 seconds మధ్యలో మనకు ఎండ్ స్క్రీన్ ఎలిమెంట్స్ అనేది కనిపిస్తాయి. అంటే ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్, తర్వాత ప్లేలిస్ట్, ఓకే, ఛానల్ లింక్స్ అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. వ్యూవర్స్ ఏం చేస్తారంటే ఈ చివరనకు వచ్చేసరికి ఇక్కడ కూడా ఎండ్ స్క్రీన్లో కనిపించేటువంటి ఏదైతే వీడియో ఉందో దాని మీద క్లిక్ చేయడం వల్ల మనకు వాచ్ టైం అనేది పెరుగుతుంది. ఓకే, సో అందుకోసం మనం ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ చేసుకుంటాం. మరి ఆ ఎండ్ స్క్రీన్ ఎలా యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీరు చివరి వరకు చూడండి. ముందుగా సో చూడండి, మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫినిష్డ్ ప్రాసెసింగ్ రాగానే ఇక్కడ వీడియో ఎలిమెంట్స్లోకి వెళ్ళండి. వీడియో ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్ అని ఉంది కదా, ఇక్కడ చివరిలో యాడ్ బటన్ ఉంటుంది. సో ఈ యాడ్ బటన్ని ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి, ప్రీ డిజైన్డ్గా. అంటే కొన్ని ఇందులో వచ్చేసి ఒక ఎలిమెంట్ ఒక సబ్స్క్రిప్షన్, తర్వాత సబ్స్క్రిప్షన్ ఎలిమెంట్, రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో ఒక వీడియో, ఒక ప్లేలిస్ట్, ఒక సబ్స్క్రిప్షను ఇలాగుంది. అవునా, ఇందులో మీకు నచ్చినటువంటి ఎలిమెంట్ ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి ఇది క్లిక్ చేస్తున్నా. ఇది క్లిక్ చేసినప్పుడు సో మనకు ఇక్కడ చూడండి ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ నుంచి మొదలైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటేమో వీడియో, ఇంకొకటేమో ప్లేలిస్ట్. మరి ఇక్కడ వీడియోని మనం యాడ్ చేసుకోవాలి కదా. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ ఎలిమెంట్ మీద ఇందులో చూడండి చూస్ స్పెసిఫిక్ వీడియో అని ఉంటుంది, క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేశాను కదా, ఆ దాని మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అవునా, తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అంటే ఏం లేదు, ఏదైనా మనం ఒక టాపిక్ మీద కావచ్చు, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద కావచ్చు, పార్ట్స్ వైజ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒక పేరు పెట్టి ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాం. ఆ డైరెక్ట్గా అంతా ప్లేలిస్ట్ ఇక్కడ యాడ్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర ప్లేలిస్ట్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా డిలీట్ ఎలిమెంట్ అని క్లిక్ చేస్తున్నాం. ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఓకే, ఇక్కడ ఎలిమెంట్లోకి వెళ్ళి ఇక్కడ వీడియోనా, ప్లేలిస్టా, ఛానల్ అని ఉంటుంది. లేదు నాకు ప్లేలిస్టే కావాలి కానీ ఈ ఛానల్ది వద్దు, వేరే ఛానల్ ప్లేలిస్ట్ని మనం యాడ్ చేసుకోవాలనుకుంటే సో డైరెక్ట్గా ఆ వీడియోస్ని ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేయొచ్చు. నేనేం చేస్తున్నాను, డైరెక్ట్గా చూడండి ఫ్లైటెక్ టీవీ వ్లాగ్స్ అని క్లిక్ చేసిన తర్వాత దీనికి రిలేటెడ్ ఇక్కడ వీడియోస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి. ప్రస్తుతానికి నేను సో ఈ యొక్క చూడండి ప్లేలిస్ట్కి సెలెక్ట్ చేసుకున్నా. ఈ ప్లేలిస్ట్ ఎలిమెంట్ ఇక్కడ వచ్చిందా అంటే ఇందులో 23 వీడియోస్ ఉన్నాయి, ఇదేమో సింగిల్ వీడియో, రైట్. ఇది సబ్స్క్రిప్షన్ బటన్. ఎప్పుడు ఎవరైతే వ్యూవర్ ఈ చివరి దాకా వచ్చినప్పుడు 20 seconds దాకా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సో రన్ అయినప్పుడు చూడండి ఈ యొక్క సో ఎలిమెంట్స్ అనేది ఇక్కడ రన్ అవుతాయి. డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆ వీడియోలోకి జంప్ అయిపోతుంది అనమాట. దానివల్ల మనకు వాచ్ టైం అనేది పెరుగుతుంది, రైట్. సరే, ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ కూడా ఒకవేళ ఈ మనకు డైరెక్ట్గా క్లిక్ చేస్తేనే డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ షో హోవర్ కార్డ్ అవుట్లైన్ అని ఉంది, క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అవుట్లైన్ ఇది సింబల్ వస్తుంది. వద్దు నాకు ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ వద్దు, తీసేయాలనుకోండి, ఒకవేళ సబ్స్క్రిప్షన్ ఎలిమెంట్ ఉంది కదా, సెలెక్ట్ చేసాం కదా, డిలీట్ బటన్ని ప్రెస్ చేసి డిలీట్ అయిపోయింది. నాకు వేరే ఛానల్ లింక్ కావాలనుకోండి, ఎలిమెంట్స్లో పోండి, ఇందులో ఛానల్ మీద క్లిక్ చేయండి. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫ్లైటెక్ టీవీ వ్లాగ్స్ అని ఇస్తున్నాను. సో చూడండి క్లిక్ చేశాను, ఇందులో ఆ వేరే ఛానల్ ఎలిమెంట్ అనేది ఇక్కడ వస్తుంది. దీంట్లో మనం సో ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ టెక్స్ట్ రాసుకోవచ్చు అనమాట, ఫర్ మోర్ వీడియోస్. ఇంకా సో చూడండి క్లిక్ చేశాను నేను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని టైప్ చేశాను. ఇక్కడ తర్వాత చూడండి మనం ప్లేలిస్ట్ అవసరం లేదు ఇక, రైట్. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా మనకు, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని. ఎప్పుడైతే మనం సేవ్ బటన్ని ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ ప్లేలిస్ట్ ఛానల్ ఉంది కదా, మీకు ఇక్కడ వరకే కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేదు ఇంకా కొంచెం వెనకాలకు కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ వరకు ఎండ్, లేదా సో చూడండి ముందుకు కావాలనుకున్నా మనం సెట్ చేసుకోలేం. చెప్పాను కదా 5 to 20 seconds మధ్యలోనే
రైట్. సో ఇప్పుడు సేవ్ చేసాం. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారో ఆ వీడియో ఖచ్చితంగా 25 సెకండ్స్ పైన ఉన్నప్పుడే ఇక్కడ మనకు ఎండ్ స్క్రీన్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. 25 సెకండ్స్ లోపల ఉంటే ఎండ్ స్క్రీన్ ఆప్షన్ అనేది ఎనేబుల్లో ఉండదు. సరేనండి. ఇప్పుడు విజిబిలిటీలోకి వెళ్తున్నాము. పబ్లిష్ బటన్ని క్లిక్ చేశాను. చూడండి వీడియో అయితే పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎడిట్లోకి వెళ్ళి ఒకసారి యూట్యూబ్లో ఈ వీడియోని అయితే రన్ చేస్తున్నాను. సో చూడండి. సో ఈ వీడియో రన్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా చివరికి వచ్చాను నేను. ఇంకా కొంచెం ఈ చివరి దాకా తీసుకొచ్చాను. అంటే లోడ్ అవుతుంది. చూడండి వచ్చింది ఇక్కడ వీడియో, తర్వాత ప్లేలిస్ట్, వేరే ఛానల్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు నేను పాదులో పెట్టాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా వేరే ఛానల్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. రైట్. సో అలాగా సో ప్లేలిస్ట్ కావాలనుకుంటే చూడండి, మనం డైరెక్ట్గా అక్కడే ప్లేలిస్ట్ అనేది రన్ అయిపోతుంది అన్నమాట. దానివల్ల మనకి ఏంటంటే వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో అందుకోసమే మీకు ఈ ఎండ్ స్క్రీన్ అనేది ఎలా పెట్టుకోవాలనేది మీకు అయితే చూపించాను. మరి ఒకవేళ ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోస్కి ఎండ్ స్క్రీన్ పెట్టుకోవాలంటే జస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్ పెట్టుకోవాలి కదా, డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ రైట్ సైడ్లో చూడండి ఎండ్ స్క్రీన్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇందులో మీకు కావాల్సిన ఎలిమెంట్ చూస్ చేసుకోవచ్చు. వీడియో, ఓకే, తర్వాత సబ్స్క్రిప్షన్, సేవ్ బటన్ సెట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ సేవ్ బటన్ ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఓకేనండి. మరి ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్ అప్లై చేయడం మీకు అర్థమైంది కదండి. మరి ఎండ్ స్క్రీన్ అనేది డెస్క్టాప్లోను మొబైల్లో కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి మిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్, ఎందుకంటే మేము కష్టపడి వీడియోస్ చేస్తుంటాం కాబట్టి అట్లీస్ట్ మీరు సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.